మనం చాలా సార్లు ఈ ప్రపంచంలో మన సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు లేదా మనకు తెలిసిన వ్యక్తులు మనకంటే ముందు సక్సెస్ అయ్యి మన కళ్ళ ముందే వాళ్ళు ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంటే మనం చాలా లోగా ఫీల్ అయిపోయి అనుకుంటాం వాడికంటే నాకేం తక్కువ, వాడు నాకన్నా లేట్ గా స్టార్ట్ చేసి తొందరగా సక్సెస్ అయిండు. కొన్ని సంవత్సరాల నుండి వాడికంటే నేను ఎంతో కష్టపడుతున్నా, నేను ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నా ఇంకా అని చెప్పేసి వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం. నాకు కరెక్ట్ గా 200 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు కొందరు వ్యక్తులు అసలు యూట్యూబ్ ఛానలే స్టార్ట్ చేయాలి, కానీ ఇప్పుడు అదే వ్యక్తులు కొన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ తో ఎంతో ఫేమస్ అయిపోయారు. వాళ్ళకి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో నేనేం చెప్తా అంటే మనం దేనికన్నా టైం ఇవ్వాలి కదా. ఎవరో మనకన్నా ముందు మనకన్నా తొందరగా సక్సెస్ అయిపోయారు అని చెప్పేసి కంపేర్ చేసుకోవడం ఆపేయాలమ్మా. మనందరికీ డిఫరెంట్ డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. అన్ని పంటలు ఒకేసారి చేతికి అందాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెరుకు పండి చేతికి అందనికి 12 నెలల నుంచి 18 నెలల టైం పడుతుంది. అదే కందులు కావచ్చు, మిగతా ఏ పప్పు పదార్థాలైనా పండి చేతికి రానికి 3 నుంచి 4 నెలలు టైం సరిపోద్ది. అలాగే అందరి కళలు సేమ్ ఉండవు. కొందరికి తొందరగా సక్సెస్ రావచ్చు, మరి కొందరి కళలు విభిన్నంగా ఉండి కొంచెం టైం పట్టొచ్చు సక్సెస్ కానికి. కానీ అట్ ద ఎండ్ దే విల్ బి సక్సెస్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్.